పెద్దపల్లి టికెట్ ఎవరికి ఇస్తే బాగుంటుంది? పెద్దపల్లి టికెట్ అయితే దుర్గాభవాని గారికి ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే మహిళలకు ఆమె ఊర్లో కానీ ఎక్కడైనా కానీ ఆమెకు చాలా గ్యారెంటీ ఉంది. ఆమె చాలా శ్రమ పడుతుంది. అందరికీ కూడా ఆమె సొంత డబ్బుతోని కూడా అందరికీ చాలా ప్రయోగాలు చేసింది. అందరికీ ఏదైనా కష్టం వస్తే ముందు ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఆమెకు పెద్దపల్లి ఎంపీ టికెట్ ఇవ్వాలని మేము మహిళలందరం కోరుకుంటున్నాం. ఆమెకి ఇస్తే మంచి జరుగుతుందని మా ఉద్దేశం. ప్రతి ఒక్కటి మగవాళ్ళకే హక్కులు అంటే అది సాధ్యం కాదండి. ఆడవాళ్ళకు మా బాధలు వస్తే మేము మహిళల దగ్గర పోతున్నాం, కానీ మగవాళ్ళు మా బాధలు ఎవరింటలేరు. మా బాధలు వినాలంటే మాకంటూ ఎంపీ మహిళ ఉండాలి కదా. మా మహిళలను ఎందుకు వెనుక తొక్కేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. మేము ఏ విషయంలో అయినా ఎమ్మెల్యేలు కానీ ఏది ఉన్నా కానీ మగవాళ్ళే వస్తుండ్రు. మేము మగవాళ్ళకి చెప్పుకుందామంటే వాళ్ళ వెంట ఉన్న వాళ్ళు మా గురించి ఎవరు పట్టించుకోరు. మాకంటూ ఎంపీగా మా పెద్దపల్లి నుండి దుర్గాభవాని గారు కావాలని మేము కోరుకుంటున్నాం. ఆమెకి 2 లక్షల మెజారిటీ ఓట్లతో గెలిపించుకుంటామని మేము కోరుకుంటున్నాం. ఆమె ఉంటే మా అందరికీ మంచి జరుగుతుందని మా ఉద్దేశం. అన్ని ఊర్లలో కూడా అదే మాట ఉంది. భవానీ గారు ఉంటే చాలా చాలా బాగుంటాయి ఊర్లు కూడా, పల్లెలు కూడా. మహిళలకు కూడా ఏ విధంగా అయినా సాయం అనేది దుర్గాభవానికే తెలుసు. మంచి చెడు కష్టం అనేది ఆడోళ్ళ గురించి కానీ చిన్న మధ్యతరగతి కుటుంబం వాళ్ళ గురించి కానీ దేని గురించి అయినా కానీ దుర్గాభవానికి తెలిసినంతగా మగవాళ్ళకి తెలియదండి. మగవాళ్ళు మా కష్టాలను గుర్తించరు. ఆమె ఏంటంటే దగ్గర ఒక సొంత చెల్లె లెక్క, సొంత తల్లి లెక్క, ఒక కన్నబిడ్డల లెక్క, సొంతగా అక్క చెల్లెల లెక్క మమ్మల్ని దగ్గర కూర్చోబెట్టుకుని ఏంటిదమ్మా నీ బాధ చెప్పమ్మా అని ఏ అర్ధరాత్రికి ఫోన్ చేసినా ఇంటి ముంగటికి వచ్చి మా బాధలు సాల్వ్ చేస్తుందండి. మా మనవి ఏంటిదంటే మేము కోరుకున్నది ఏంటంటే పెద్దపల్లి నుండి ఎంపీ టికెట్ మా దుర్గాభవాని గారికి రావాలని మేము కోరుకుంటున్నాం. సమాజానికి మంచి జరుగుతుందని. మగవాళ్ళకి ఇస్తే కూడా మేము కూడా ఏదో రకంగా ఒప్పుకోము. ఓట్లు కూడా మా మహిళలు ఎవరు వేయరు కూడా. మా దుర్గాభవాన్ని ఎంచుకుంటున్నాం. మా దుర్గాభవానికి ఖచ్చితంగా టికెట్ ఇవ్వాలి. రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాం. ఇదంతే. గత బెల్లంపల్లిలో దుర్గాభవాని గారు చేసిన సేవ అంటే ఎటువంటిదంటే మరలిందన్నట్టు. ఆమె ఏ చిన్న పిల్లవాడిని అడిగినా కూడా, ఏ పాపనైనా కూడా, అమ్మాయినైనా కూడా ఆమె చేసే కార్యక్రమాలు చాలా బాగున్నాయి. మహిళలకు అందుబాటులో ఉండి చేసింది కాబట్టి ఆమెను గెలిపిస్తే బాగుంటుందని మాకు ఆలోచన. మా బెల్లంపల్లి నియోజకవర్గంలో గతంలో మేము ఇదే గాంధీ భవన్కి వచ్చి అలయన్స్ ఉండకూడదు, అలయన్స్ ఇవ్వకూడదు అని చెప్పేసి ఈమె దుర్గాభవన్ టికెట్ ఇవ్వాలని మేము కోరుకున్నాం. కానీ అధిష్టానానికి కట్టుబడి మేము విడిచిపెట్టాం. అయితే అక్కడ ఇంకో విషయం ఏంటంటే అలయన్స్ గుండమల్లి పోయింది కాబట్టి అక్కడ టీఆర్ఎస్కు ఒక గెలిచే సీటును కొట్టుకొని ఒక కేవలం దోపిడి దొంగలకు, అవినీతి పరులకు కట్టం పట్టినాం. అదే ఈరోజు వినోద్ కారణం ఏంటంటే అక్కడ కాంగ్రెస్ బలంగా ఉన్నది. అప్పుడే ఇస్తామే తెలుసు కదా. అలాంటి సందర్భం ఇవ్వనప్పుడు మా పెద్దపల్లి టికెట్ ఇవ్వాలి, పెద్దపల్లి నుంచి ఎంపీగా గెలవాలి, మేము అందరూ సపోర్ట్ దాదాపు 2 లక్షల మీద గెలిపిస్తాం అని అనుకుంటున్నాం. ఇక్కడ ఎందుకంటే ప్రతి పల్లెల పట్టు పోయినా కూడా ప్రతి ఒక్కరికి అండగా ఉండి అన్నిట్లో ఆడుకుంటున్నాం కాబట్టి ఆమెకు ఉండి అలా చెప్పినాం. ఒకవేళ ఇవ్వకపోతే మేము ధర్నా చేస్తామండి. ఏంటరా అవసరం ఇక్కడనే కూకుండా నిరాశ చేస్తాం. అరే అందరికి మహిళకి ఇస్తే రిజర్వేషన్ అప్పుడు ఎక్కడన్నా సార్, ఇప్పుడు రిజర్వేషన్ కేసీఆర్ రిజర్వేషన్ ఇవ్వలేదు, వీళ్ళ రిజర్వేషన్ ఇవ్వలేదు, ఎత్తలేరు, మరి ఏం చేద్దాం దీనికోసం. కాబట్టి 90%లా 4%, 5% రిజర్వేషన్ ఇచ్చేసి ఈమెకి ఎంపీగా టికెట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు దుర్గాభవాని మహిళల కోసం బాగా శ్రమిస్తుంది, కష్టపడ్డప్పుడు మహిళలకు ప్రోత్సహిస్తుంది. నాయకులు తొక్కేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్టు? దుర్గాభవాని గారు మహిళల గురించి కష్టం సుఖము అన్నీ పాల్గొని శ్రమించి ఇంటింటికి డోర్ టు డోర్ తిరిగి కష్టపడి ఓట్ల కోసము ఎడమ బొజ్జు గురించి కూడా ఇంటింటి సర్వే చేసి ఇంటింటి డోర్ టు డోర్ తిరిగి కష్టపడి గెలిపించింది బొజ్జుని. దాని గురించి అని కొంచెము నాయకులు పైన వాళ్ళ పెద్దవాళ్ళు అందరూ గుర్తించి దుర్గాభవాని అక్కకు టికెట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. అధ్యక్షురాలు దుర్గాభవాని అక్క అడిగడల దుర్గాభవాని ఆ అక్క ఇంటింటికి వచ్చి ఆడవాళ్ళు లోపల కూర్చొని ఉంటే వాళ్ళందరినీ బయటకు తెచ్చింది. ఈరోజు మేము కూడా ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం ఆ అక్కే. అటువంటి అక్కని కాదని ఎవరో ఒకరికి మీరు టికెట్ ఇస్తా అంటే మేము మహిళలందరం ధర్నా చేస్తాం. ఒక్క ఓటు కూడా ఆ ఏరియాకు నిలబడ్డలకు ఒక్కడికే. పెద్దపల్లి పార్లమెంటుకు అక్కకే టికెట్ ఇవ్వాలి. ఇలా ఇవ్వని పరీక్షనన్నా మేము ఆడవాళ్ళం ఎవరు బయటకు రాము, ఎవరు కాంగ్రెస్ గురించి ప్రచారం చేయము, మాట్లాడము. 60% ఓట్లు ఆడవాళ్ళకే ఉన్నాయి. ఇది గుర్తుపెట్టుకొని అక్కకు పెద్దపల్లి నియోజకవర్గాల ఎంపీ
టికెట్ ఇవ్వాలి. రేవంత్ రెడ్డి గారికి ఒకటే కోరుకుంటున్నాము, దుర్గా భవానీ గారు అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. మన రాష్ట్ర నాయకుల నుంచి అందరికీ తెలుసు. అసలు ఆమె కష్టపడతా లేదా అనేది మన రేవంత్ రెడ్డి గారు సర్వే చేసి పెద్దపల్లి టికెట్ కేటాయిస్తే 100% బయటపడుతుంది. మరి మా నాయకులు ఏం చేస్తారో మాకు అర్థం కావట్లేదు. అసలు సర్వే ఎందుకు చేయట్లేదు? మరి పార్టీకి కష్టపడుతున్నారు, మగవాళ్ళ ఆడవాళ్ళని సంబంధం లేకుండా ఇన్ని రోజులు ఇప్పుడు 25 సంవత్సరాల నుంచి కష్టపడుతుంది పార్టీకి. ఎందుకు గుర్తిస్తలేదు అసలు పార్టీ? టికెట్లు సర్వే ప్రకారం ఇస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. మరి ఎక్కడ పోతుంది సర్వే అంతా? ఎక్కడ పోతుంది? వీళ్ళు ఏం చేస్తారు? పెద్ద నాయకులు అందరూ తెలుసు కదా, దుర్గా భవన్ అంటే తెలియని వాళ్ళు ఎవరున్నారు? ఆయన కొంచెం కొత్తగా చెప్పేది ఏమి ఉండదు. వాళ్ళు టికెట్ కేటాయించేటప్పుడు తెలుసుకోవాలి. మా రేవంత్ రెడ్డి గారు ఒకటే కోరుకుంటున్నాం, అన్న రేవంత్ రెడ్డి అన్న మీరు ఒక్కరు దయచేసి మీరు మన నాయకులు తెలుసుకోండి, మన రాష్ట్ర నాయకులు తెలుసుకోండి. మరి దుర్గా భవన్ ఎవరు, ఈమె ఇన్ని రోజులు పార్టీకి ఏం పని చేసింది, అసలు ఆమె ఏంది బయట తీసుకోండి, పరిశీలించి ఆమె కష్టపడ్డది అని మీరు అనుకున్నప్పుడే టికెట్ ఇవ్వండి. మేము ఏదో అట్టిగా వచ్చేసి ఈమెకు టికెట్ ఇవ్వని కోరుకోవడం లేదు. మేము ఆమె కష్టపడ్డది, ఒక మహిళ కూడా ఇంత కష్టపడుతుంది, ఇంత ప్రాబ్లం ఉన్నది. మనకు మన టీఆర్ఎస్ ఎంత ఘోరం చేసినా కానీ ఎన్నో కేసులు పెట్టుకొని రోడ్ల మీద ధర్నాలు చేసి ఇన్ని కథలు చేసింది. మరి అన్నీ కూడా మీరు పరిగణనలు తీసుకొని దయచేసి మీకు చేతులు జోడించి చెప్తున్నాం, రేవంత్ రెడ్డి అన్న సర్వే చేయండి. ఒక మహిళ ఇంత కష్టపడుతుంది, భార్య పిల్లలందరూ వదిలేసుకొని రోడ్డు మీద పడి తిరుగుతుంది, చూడండి ఆమె కష్టపడ్డది అనుకుంటేనే మీరు టికెట్ ఇవ్వండి. మీరు టికెట్ ఇస్తే మేము దాదాపుగా 2 నుంచి 3 లక్షల వరకు మెజార్టీ తీసుకొచ్చి గెలిపించే బాధ్యత మాది. మేము వేయకుంటే మాకు నిలదీయండి. మేము ఒకటే కోరుకుంటాం, రేవంత్ అన్నకు దయచేసి సర్వే ప్రకారం సర్వే చేసి ఆమెకు టికెట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం.